హాయ్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్. 15th ఆగస్ట్ ఇంకా 16th ఆగస్ట్ 2 days హాలిడేస్ కదా, సో అందుకని ఇప్పుడు మేము సోమశిలకు అయితే వచ్చేసాము. లొకేషన్ బాగుంది కదా, ఫుల్ గ్రీనరీ. ఇప్పుడు మనం ఏడికి వెళ్తున్నాం అంటే సోమశిలకు వెళ్తున్నాము. సోమశిల అమ్మవారి ఇంటి దగ్గర నుంచి ఒక 1.5 hour, అంటే కల్వకుర్తి నుంచి 1.5 hour ఆడుతుంది. సోమశిలలో ఫిష్ కర్రీ ఉంటుందండి, సూపర్ ఉంటది. సిటీలో మనకు న్యాచురల్ గా దొరుకుతాయి, బట్ అవి ఇంత ఫేమస్ గా అయితే ఉండవు, గట్టిగా ఉంటుంది. అప్పటికప్పుడు న్యాచురల్ గా లైవ్ లో తీసి మనకు ఫిషెస్ ఇస్తారు. అక్కడే వండిపించుకొని తిని ఇవాళ హ్యాపీగా డే అయితే స్పెండ్ చేద్దాం. మాతో పాటు మా అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చారు. సో మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. ఇంకా వెళ్దామా మరి? సూపర్ ఉందండి, అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. ఇవాళ కూల్ వెదర్ లో వేడిగా ఫిష్ కర్రీ వండించుకొని తినేసి ఇవాళ డేని కంప్లీట్ చేద్దాం. పదండి. వానమూలైంది ఫుల్ గా, మప్పులు కొండకు తగులుతున్నట్టుగా ఉన్నాయి మప్పులు. ఏం పార్క్? జంగిల్ సఫారీ. నక్కో వద్దు వద్దు వద్దు, మనకంటే పెద్ద జంతువులు ఏమి ఉండవద్దు. నువ్వెట్రా ఏం సినిమా చిన్నారే? అదే ఏం సినిమా? సినిమా పేరు తెలియదు కానీ సినిమా అయితే వేసిరంట. వాటర్ ఎంత దగ్గరకు ఉన్నాయి, ఆ వాటర్ లో వేసుకుపోయి కారు ఆపుతున్నాడు. వస్తే ఫోటోలు దేవుడా. సోమశిల దాకా వచ్చి టెంపుల్ కి వెళ్ళకపోతే బాగుంటది కదా, టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇదే అన్నమాట, ఇంతకుముందు కూడా మీకు చూపించాను వీడియోలో. శివుని గుడి. జ్యోతిర్లింగాలండి అన్ని మన సోమశిలలో ఉన్న పురాతన దేవాలయం. జ్యోతిర్లింగాల దర్శనం అయితే చేసుకున్నాము. తెలియని వాళ్ళు చాలా వరకు అయితే సోమశిలకి, మాకు కూడా 2 years ముందు వరకు నాకు సోమశిల అనే ప్లేసే తెలియదు. తర్వాత ఇక్కడికి వాటర్ బాగుంటాయి, శ్రీశైలం బ్యాక్ వాటర్ అని చెప్పి వచ్చాము. ఇక్కడ టెంపుల్ దర్శనం చేసుకున్నాము. అప్పుడే నేను మార్నింగ్ సన్ రైజెస్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ గుడి చూస్తున్నారు కదా, మనకు జ్యోతిర్లింగాలు ఎన్ని ఉంటాయో అన్ని జ్యోతిర్లింగాలు ఈ టెంపుల్లో అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఎవరైనా ఈ సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా దర్శనం చేసుకోండి. ఇంకా మనం గుడి మొత్తం చూసుకొని వెళ్దాం. చిన్నారి పాప పూలు తెంపుతుంది. చిన్నారి పాప చాలు, గుడిలో ఉన్న పూలు తెంపొద్దు, అట్లా కొడతారు. శ్రావణ మాసంలో శివుని దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ అన్న దగ్గరేనా? బతుకుందే? బతకలేదు, మర్చిపోయాను. ఎప్పుడు పట్టి ఉంటారు? మార్నింగ్ పట్టిరా? పెద్దగా అవి ఎంత ఉన్నాయా? కింద ఉన్నాయి కూడా. ఏ వద్దులే. సరిపోతుంది.
చేస్తుందనా దూరం ఉండదు ఏమైతే నీ మీద వర్త పడ్డది బాగున్నావేమో నువ్వు. ఫిష్ ఫిష్ పట్టే టైం ఏంటి? మార్నింగేనా? మీరు ఫిష్ మార్నింగే పడతారా? వాటర్ అయితే మస్తు వచ్చినాయి, మస్తు ఉంది. ఎవరికని బాగా చేస్తారంట, మా ఆయన ఊకంటాడు. ఇప్పుడు 2 టైమ్స్ అంట రావడం. అందుకే ఎన్నిసార్లు అన్నాడు పోదాం దా, బాగా చేస్తారు వాళ్ళు అని. ఏం వేసారు ఇప్పుడు? అంతేనా? ఇంకా కార్న్ఫ్లోర్స్ అవన్నీ? అవునా, నేను వేస్తా. అందుకే మీ డాడీకి నచ్చట్లేదు, ఆంటీ వాళ్ళు చేసేది నచ్చుతుందంట, అందుకే చేద్దామని వచ్చిన. రోజు వారం వారం వీడికి వద్దాం, వచ్చి చేయించుకొని తినేసి పోదాం. అవి మ్యారినేట్ చేయాలా మళ్ళా? అంతే, ఏం చాలాసేపు నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. అవును. ఎత్తుగడానికి ఇంకేమయ్యారు అంతే, కూర చప్పగా అయిపోతుంది. కొంచెం స్పైసీగానే ఉండదు కారం. మరి మీరు వేసేది మొన్న వేసేది కదా కారం, అదే పట్టించిందేనా ఇది? చింతపండు రసం, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. ఇది కూర, అది ఫ్రై. ఫ్రై కోసం అన్ని ఇలా కలిపి పెట్టేసుకుంటారు అనమాట వీళ్ళు. మెయిన్ వాళ్ళు డిస్టర్బెన్స్ చేయడం, మెయిన్ వేసుకుంటున్నాను నేను. యూట్యూబ్ భవిష్యశ్రీ వ్లాగ్స్ అని ఇప్పుడు ఈ మధ్యలో స్టార్ట్ చేసిన. 10,000 మంది. షాప్ పేరు? అవును, ఏం పేరు? షాప్ పేరు తెలియకుండా మనం వీడియో తీసుకుంటున్నాం. శ్రీ హర్షవర్ధన్. హర్ష. ఓకే. కొత్తిమీర కరివేపాకు వేస్తారా? అంతేనా? ఏది కాదు, మా ఉల్లిగడ్డ ఇట్లా మిక్సీ బట్టి పెట్టుకుంటారు. ఏంది? బౌల్ ఇస్తారా అండి? రిమైనింగ్ పార్సల్ తీసుకుంటాం. అన్నం తింటలేవు. బాగుందా? ఏంటి చిన్నారిని అడుగుతున్నా బాగుందా అని. లేవనే చెప్పిన మేము నీకు. బాగుందా? కానీ ఫిష్ నీళ్ళు తాగితే మళ్ళీ బతాయేమో కన్నా. అంతే. పీస్ మెత్తది వేయాలా చిన్నారి? పీస్ నీకోసం నేనైతే బాగుంది. కర్రీ బాగుంటుంది. ఫ్రై బాగుంది, కర్రీ కూడా బాగుంది. కర్రీ సూపర్. కొంచెం గ్రేవీ వేస్తా. ఫ్రై కూడా బాగుంది. నువ్వు వాటర్ తాగినావు కానీ జాగ్రత్త, స్విమ్మింగ్ చేస్తాను.
ఇంట్లోకి మనం 3 కిలో చేప తీసుకొస్తే మిగులుతుంది. నిషేకని ఇదండి ఇవాళ మా సండే స్పెషల్ సోమశిల వచ్చి ఇలా ఫిష్ కర్రీ వండించుకొని అయితే వాళ్ళ డే అయితే ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎవరైనా ఇలా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకునేటప్పుడు దగ్గరలో ఉన్న ఈ ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ అయితే చేయండి. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకే మరి.